నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఈరోజు ఆదివారం. హైదరాబాద్ లో మానవత్వానికి చాటిన ఓ పోలీస్ అధికారి తప్పుగా మరో పరీక్ష కేంద్రానికి చేరుకొని ఆందోళనకు గురైన నీట్ అభ్యర్థికి అండగా నిలిచారు. ఓయూ పోలీస్ ఇన్స్పెక్టర్ తన వాహనంలో ఆమెను సరైన ఎగ్జామ్ సెంటర్ ను తీసుకెళ్లి సమయానికి పరీక్ష రాసేలా చేశారు. కాకి మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. హైదరాబాద్లోని ముషీరాబాద్లో టాస్క్ ఫోర్స్ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. గ్రీన్ బైజాక్ అకాడమీ సున్కార్ పార్లమెంట్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన పలువురు యువకులు సున్కార్ ఆడుతున్నట్లు గుర్తించారు. నిర్దినత సమయానికి మించి పార్లర్లను నిర్వహించడంతో యజమానంపై అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఉన్నత విద్య కోసం వినీల్యాండ్ కు వెళ్లిన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యం రెడ్డి, మణిదీప్ రెడ్డి గత 45 రోజులు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్, మణిదీప్ తల్లిదండ్రులను స్వయంగా కలిసి పరామర్శించారు. తమ కుమారుడికి అంచుకో తెలియక ఆవేదనలో ఉన్న కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విదేశ శాఖ ఫిన్లాండ్ లో భారతీయ రాయబారి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి మణిదీప్ను సురక్షితంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీస్పేట్ మర్తానగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోలీవింగ్ హాస్టల్ భవనంలో ఒకేసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హాస్టల్లో ఉన్న వారు సమయానికి బయటకు రావడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లర్ నంబర్ 213 సమీపంలో రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ కార్ డ్రైవర్ టీజీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మాట పెరగడంతో ఆ వ్యక్తి బస్సు డ్రైవర్పై దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తుండగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరువల్లూరు జిల్లాలో పెరియపాలెం సమీపంలో ప్రైవేటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భారీగా అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 7 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురి కాగా 67 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ కవిత తెలిపారు. ఉత్తరాఖండ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ కానిస్టేబుల్గా పనిచేస్తున్న గిరీష్ భట్ జిమ్ వ్యాయామం చేసిన అనంతరం అకస్మాత్ గుండెపోటుకు గురై మృతి చెందారు. చంపావత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తిగా ఆరోగ్యంగా కనిపించిన ఆయన వ్యాయామం ముగించుకొని కిందికి వచ్చిన కొద్దిసేపటికి ఒకేసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సత్వహాన వినూత్న కార్యక్రమం నిర్వహించింది. సముద్ర గర్భంలో అండర్ వాటర్ యోగా సెషన్ నిర్వహిస్తూ శారీరక దృఢత్వం, మానసిక క్రమశిక్షణ, విధి నిర్వహణలో సన్నద్ధతకు యోగా ఎంతగానో దోహదపడుతుందని చాటి చెప్పింది. ఈ ప్రత్యేక యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానంలో మధ్య గగనంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హంగ్జౌ నుంచి సియాగు బయలుదేరిన విమానంలో ప్రయాణికుడు క్యారిబియన్లో ఉన్న లిథియా బ్యాటరీ ఒకేసారిగా మంటలు ఆకట్టుకుంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో విమాన షాంషోలో అత్యవసరం ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. అనంతనాగ్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యాత్రకు ముందుగా మాక్ సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశాలపై సిబ్బంది విన్యాసాలు చేశారు. జూలై 3 నుంచి ప్రారంభమైన ఆగస్టు 28 వరకు కొనసాగనున్న శ్రీ అమర్నాథ్ జీ యాత్ర కోసం భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఫర్ ఏ హెల్తీ ఏజింగ్ అనే థీమ్తో ఈ ఏడాది యోగా వేడుకలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వేలాది మందితో కలిసి యోగా ఆసనాలు వేశారు. అనంతరం పాల్గొన్న పలువురు యోగా భాగమీలను స్వయంగా చర్చిస్తూ వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విశేష ఆకర్షణంగా నిలిచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో పాఠశాలలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించగా ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహం పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధాన్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. బాల్కొండ జ్యోతి బాబా పూలే క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్కొండలోని పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమర్థ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల దర్శకుడు రాజ్ నెడూరాతో కలిసి కనిపించిన సమర్థ ఫోటో, వీడియోలు నేపథ్యంలో ఆమె ప్రెగ్నెంట్ అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తపై సమర్థ నుంచి కానీ ఆమె బృందం నుంచి కానీ ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. విద్యుత్ ఘటనలో బట్టలు ఆరేస్తున్న సమయంలో దంపతులు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదానికి నింపింది. విద్యుత్ తీగలు లేదా లోహ వస్తువులతో ప్రమాదవస్తు కరెంటు ప్రవహించడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటార్క్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఘనంగా నిర్వహించబడ్డాయి. 25 సంవత్సరానికి గాను భారత్ స్టార్ జివిలేన్ త్రోయర్ నిరంజన్ చోప్రా బెస్ట్ మేల్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోగా పౌరుల్ చౌదరి బెస్ట్ ఫీమేల్ అథ్లెటిక్ ఎంపికయ్యారు. ఉత్తమ కోచ్గా పరవర్ సింగ్ అవార్డు అందుకున్నారు. అథ్లెటిక్స్ రంగానికి విశేష సేవలు అందించిన గుర్బచన్ సింగ్, భారత పయోలి ఎక్స్ప్రెస్, పిటి ఉషా, అంజు బి జరాలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అథ్లెటిక్స్ అవార్డు ప్రదానం చేశారు. ఆసియా రేస్లో 2026లో భారత మహిళా 400 మీటర్ల రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రభాని నంద, స్నేహ ఎస్ఎస్, సుందరేశన్, శివశంకర్, తమన్నాలతో కూడిన భారత్ జట్టు సీజన్ బెస్ట్గా 43.85 సెకండ్లలో రేసును పూర్తిగా చేసి గోల్డ్ మెడల్ సాధించింది. గత ఏడాది సాధించిన 43.56 సెకండ్ల రికార్డును కూడా అధిగమించడం విశేషం. చైనా 44.09 సెకండ్లతో రజత పథకం, థాయిలాండ్ 44.11 సెకండ్లతో క్యాస పథకాన్ని గెలుచుకున్నాయి. భారత మహిళ ఈ ఘన విజయం దేశవ్యాప్తంగా ఆనందోత్సవంలో నింపింది. భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. FIH ఉమెన్స్ నేషనల్ కప్ 2026 ఫైనల్లో అత్యధిక న్యూజిలాండ్కు 2.0 తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. టోర్నీలో ఆడిన 5 మ్యాచ్లలో విజయం సాధిస్తూ అపరాజితగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో వచ్చే సీజన్ ప్రో లీగ్లో చోటు దక్కించుకుంది. భారత మహిళా జట్టు ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సంగీత అభిరుచిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లాకు
తాను పెద్ద అభిమాని అని వెల్లడించిన కోహ్లీ ఆయన పాడిన విన్నింగ్ స్పీచ్ పాట తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. విరాట్ కోహ్లీకి పంజాబీ సంగీతంపై ఉన్న అభిమానాలను ఉత్సాహపరుస్తుంది. మైదానంలోనే కాదు, సంగీతాన్ని ఆస్వాదించడంలో కోహ్లీ ప్రత్యేకమైన అభిరుచిని కలిగి ఉన్నారని మరోసారి స్పష్టమైంది. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ విడుదలైంది. ప్రముఖ నటీమణులు ఆలియా భట్, షరావారి ప్రత్యేక అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తమ రాబోయే చిత్రం అల్పాను కూడా ప్రమోట్ చేశారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ను ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. షోలో వచ్చిన మార్పులు, కంటెంట్ విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కూతురు కోసం పోలీసు కాలు పట్టుకున్న తండ్రి. నీట్ పరీక్ష నిమిషం ఆలస్యం రావడంతో విద్యార్థులకు అనుమతి నిరాకరణ. కిసారాలోని పరీక్షా కేంద్రం వద్ద భాగోద్వేగ ఘటన. కుమార్తె లోపలికి అనుమతించాలంటూ పోలీసుల కాలు పట్టుకొని వేడుకున్న తండ్రి. గూగుల్ మ్యాప్ తప్పుదారి చూపడంతో ఆలస్యమైందని తల్లిదండ్రుల ఆవేదన. ఏడుస్తూ వెనుదిరిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samyajyoti news channel.